డిటివి న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట దండేపల్లి మండలంలో భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొగలూర సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ స్త్రీలను గౌరవించి హిందూ ధర్మాన్ని వర్ణ తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ రోజు లక్షెట్టిపేట మరియు దండేపల్లి మండలం బైక్ ర్యాలీ నిర్వహించి వివిధ గ్రామానికి వచ్చిన పెద్దలు మరియు యువత హిందూ నామస్మరణతో ఉత్సవాలు ఘనంగా చేపట్టారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా లక్షెట్పేట దండపల్లి హిందూ బంధువులందరికీ కూడా శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇప్పుడు ఎందుకంటే మొఘళ్ళ మీద హిందూ సామ్రాజ్యం యొక్క స్థాపన కొరకు ఒక యోధుడు, అంటే ఒక దమ్ము, ధైర్యము, సాహసము, వ్యూహము అన్నీ కూడా శివాజీ గారి జీవితం నుంచి మనం అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఏదైతే కలలు కన్నారు, హిందూ సామ్రాజ్యం యొక్క స్థాపన కొరకు, హిందూ ధర్మాన్ని కాపాడాలి, మన సంస్కృతిని కాపాడాలి. అదే పని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వందల సంవత్సరాల నుంచి ఏదైతే మన హిందువుల యొక్క కళ, అయోధ్యల శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం కావచ్చు, ఇంకా మన ధర్మానికి సంబంధించిన విషయాలు, మన సంస్కృతికి సంబంధించిన వీటిని దేంట్లో కూడా కాంప్రమైజ్ కాకుండా అదేవిధంగా అభివృద్ధి అన్ని వర్గాలను కలుపుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేపడుతుంది. ఇక్కడికి వచ్చిన యువతకందరినీ కూడా కోరేది ఒకటి, శివాజీ గారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. వారు యుద్ధం సమయంలో వారి సహనం కూడా, ఇంకా కోపము ఇదే కాదు, వారి సహనము, వారి యొక్క వ్యూహము ఇవన్నీ కూడా మనము నేర్చుకొని అందరం మన జీవితంలో కూడా మనల్ని ఆదరించాలి. అందరినీ కోరుతున్నసారి శివాజీ జయంతి శుభాకాంక్షలు. జై భవానీ, జై శివాజీ, జై భవానీ. జై శివాజీ. ఈరోజు లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని కరీంనగర్ చౌరస్తాలో గల అంబేద్కర్ మన ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ బంధువులమంతా సమావేశమై ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. ఇటు లక్షెట్టిపేట నుండి, అటు పేదరిపేట నుండి, దండేపల్లి, లక్షెట్టిపేట హిందూ బంధువులందరూ కూడా ఒక బైక్ ర్యాలీతో అందరం కూడా ఇక్కడ ఈ శివాజీ చౌక్ వచ్చి శివాజీ కార్యక్రమాన్ని ఇక్కడ ఆనందంగా జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాము. ఇది మూడవసారి మన మంచిర్యాల జిల్లాలోనే మొట్టమొదటి విగ్రహాన్ని, శివాజీ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది. 3 సంవత్సరాల కింద మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథరావు గారి సహకారంతో వారు విగ్రహదాతగా ఉండి వారి విగ్రహాన్ని సమర్పించడం చేత విగ్రహం పెట్టుకోవడం జరిగింది. విగ్రహం పెట్టుకున్న తర్వాత హిందువుల ఐక్యత అనేది వచ్చింది, సమైక్యత హిందూ బంధువులు కూడా పెరిగింది. హిందువులు మనమంతా బంధువులం అనేటువంటి భావన అందరిలో పెరిగి మన హిందూ సమైక్యత కొరకు ఆనాడు ఛత్రపతి శివాజీ చేసినటువంటి సాహసాలను ఈరోజు పౌరులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజు ఛత్రపతి శివాజీ పట్టుకనే ఈరోజు హిందుత్వము, సనాతన హిందూ ధర్మం అనేది కాపాడబడుతుంది. ఆనాడు ఛత్రపతి శివాజీ, ఈనాడు మా ప్రధానమంత్రి మోడీ గారు, ఈరోజు మోడీ గారు, ఆనాడు శివాజీ గారే ఇలా హిందుత్వాన్ని కాపాడుతున్నారు. చూస్తుండగా మీరు అక్కడ ఏ విధంగా జరుగుతుందో మహామేళ, గొప్పగా ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి మేళ, హిందుత్వం 55,000 కోట్ల మంది వచ్చారు అంటే గమనించండి. హిందుత్వం అనేది ఏ విధంగా వర్ధిల్లుతుందో, ఇలా సనాతన ధర్మం వర్ధిల్లడానికి భారతదేశం లోపల దేశమంతా సమైక్యంగా హిందుత్వానికి కొరకు పోరాడుతుంది, హిందుత్వం నిలబడడానికి పోరాడుతుంది. అంతా దేశమంతా ఒకే చట్టం, దేశమంతా ఒకే విధానం, దేశ ప్రజలందరికీ ఒకే విధమైన న్యాయం ఉండాలని పోరాడమే హిందుత్వ లక్షణం. సర్వే జన హిందూ అనేది మా నినాదం. సర్వం జనం ప్రపంచమంతా కూడా